ఒక చిన్న బాతుపిల్ల ఎంతో గారాబంగా పెరిగింది. అందుచేత అది పెంకిగా, బద్ధకంగా తయారైంది. రోజు పొడవునా ఆటలతోనే కాలం గడిపేసేది. తోటిపిల్లలంతా చెరువుకెళ్ళి ఈత నేర్చుకుంటుంటే ఇది మాత్రం ఎన్నడూ ఈతకు వెళ్లేది కాదు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా రేపు చూద్దాం, మళ్ళీ రేపు అని వాయిదా వేసేది. అది ఆడుకునే చోట దగ్గరలో ఓ చీమల పుట్ట ఉండేది. ప్రతిరోజూ ఉదయమే ఆ పుట్టలోని చీమలు వరుసలుగా బయలుదేరి ఆహారం వెతికి సాయంత్రానికి సంపాదించినదాన్ని మోస్తూ తిరిగి వచ్చేవి. అవి ఆ బాతుపిల్ల ఆడుకునే చోటుగా వెళ్ళేవి, వస్తేవి. ప్రతిరోజూ బాతుపిల్ల వాటిని పిలిచి ఆదుకుందాం అని అడిగేది. మాకు ఆటలాడుకునేంత టైం లేదు. వర్షాకాలం వస్తోంది. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే అప్పుడు పస్తులే మిగులుతాయి అని సమాధానం ఇచ్చేవి చీమలు. బాతుపిల్లవాటి మాటల్ని చిరాకుగా నవ్వేసి, నాకు చెరువులోకి దిగడం, ఈత నేర్చుకోవడం బద్ధకం బాబూ. వరద వచ్చినప్పుడు చూస్తాం అని అనేది. అప్పుడు చీమలు చెప్పినవే, ఏ పనైనా సరిహద్దు సమయంలో చేస్తే మంచిది. ఆలస్యం చేస్తే అంతే విచారమే. నిన్ను చెబుతూ మా సమయాన్ని కూడా వృధా చేయలేం అని వెళ్ళిపోయాయి. బాతుపిల్ల మాత్రం వాటిని చూసి, గానుగెద్దుల్లా కష్టపడే మీకు ఆటల ఆనందం ఏమి తెలుస్తుంది? పోయండి పోయండి అని ఎగతాళి చేసింది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం వచ్చింది. గాలులు, భారీ వర్షాలు పడుతూ చెరువు పొంగిపోయింది. చీమలు తమ పుట్టలోనే ఉండిపోయి వేసవిలో కష్టపడి తెచ్చుకున్న ఆహారాన్ని తిన్నవి. కాని బయట పరిస్థితి ఘోరంగా మారింది. వరదలు వచ్చి పశుపక్ష్యాదులు పారిపోయాయి. ఈతరాని జంతువులు నీటిలో చిక్కుకున్నాయి. ఈతరాని బాతుపిల్ల కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా దాన్ని రక్షించలేకపోయారు. తమ ప్రాణాలకే ముప్పు కావడంతో దాన్ని వదిలేసి వారు సురక్షితంగా వెళ్ళిపోయారు. అంతలో అది ఆ చీమలు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడింది. అయ్యో, అప్పుడే వాటి సలహా విని ఈత నేర్చుకున్నావుంటే ఈ పరిస్థితి వచ్చేదా? దానివద్ద ఒక చెట్టుమీద కోతి వర్షం నుండి తలదాచుకుంటూ చూసింది. దాని పరిస్థితిని గమనించి బతికించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చింది. దాని దగ్గర ఉన్న రాయిమీదకు దూకి బాతుపిల్ల మెడను అందుకుని నీటిలోంచి పైకి లాగి చెట్టుపైకి తీసుకెళ్ళింది. కొమ్మల మధ్య కూర్చోబెట్టి రక్షించింది. బాతుపిల్ల ఎంతో కృతజ్ఞతతో కోతిని చూసి ధన్యవాదాలు చెప్పింది. మరో రోజు వర్షం ఆగింది. వరద నీరు తగ్గింది. ఆ కోతి దాన్ని తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్ళింది. వారు కోతికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనుభవించిన షాక్ నుంచి కోలుకోవడానికి బాతుపిల్లకు కొంత సమయం పట్టింది. చివరికి మాత్రం ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. బద్ధకం వల్లనే ప్రాణాపాయం జరిగింది. చిన్నగా చూసిన చీమలు ఇప్పుడు సురక్షితంగా తమ పుట్టలో తినుతూ ఉన్నాయి. అప్పట్లో చెప్పిన హితవు పెడచెవిన పెట్టినదానికిప్పుడు ఆ బాధ తెలిసింది. వెంటనే తల్లిదండ్రులను అడిగింది, నాకు ఈత నేర్పించండి. వాటి తల్లిదండ్రులు ఈ మార్పు చూసి ఎంతో ఆనందపడ్డారు. నీతి: తగిన పనిని తగిన సమయంలో చేయాలి. ఆలస్యం చేసితే బాధ తప్పదు. బద్ధకం చివరికి నష్టమే తెస్తుంది.